హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, మనము ప్రతిరోజు కూడా పంచాయతీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి సిలబస్లో భాగంగా ప్రాక్టీస్ బిట్స్, మోడల్ పేపర్స్, క్లాసెస్ కూడా డిస్కస్ చేయడము జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి వ్యవసాయము, అంతేకాకుండా చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ పైన చాలా క్లియర్గా, చాలా డెప్త్గా క్లాస్ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఎవరు అంటే మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ముందుగా ప్రాక్టీస్ బిట్స్ కాకుండా పూర్తి క్లాస్ను నిడివిని చూసిన తర్వాతనే ఇది చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు కూడా మిస్ చేయొద్దు. ప్రతి టాపిక్ పైన కూడా, ప్రతి సబ్జెక్ట్ పైన కూడా చాలా క్లియర్గా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు కూడా మిస్ కావద్దు, చూడండి. సో క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, 1951లో భారతదేశంలోని మొత్తం శ్రామిక జనాభాలో వ్యవసాయ రంగం మీద ఆధారపడిన శ్రామిక జనాభా ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 72%. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జతపరచుట. సో వివిధ పథకాలు అది ప్రారంభమైనటువంటి తేదీ చూద్దాము. IADP. సో ఇది ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే ఆన్సర్ ఆప్షన్ బి, 1960-61, 1960-61 ఆర్థిక సంవత్సరంలో దీన్ని ప్రారంభించడము జరిగింది. రెండవ దానికి IAAP, దీన్ని 1965-66, 1965-66 ఆర్థిక సంవత్సరం మధ్యలో దీన్ని ప్రారంభించడము జరిగింది. మూడవ దానికి HYBP, దీన్ని 1966-67 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. చివరిది MSP, దీన్ని 1964లో ప్రారంభించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అధిక దిగుబడినిచ్చే వరి విత్తనం కానిది ఏది? ఓకేనా? కానిది ఫ్రెండ్స్. ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్, మూడవ దానికి ఆప్షన్ సి, లెర్మా రాజో 64 అనేది అధిక దిగుబడినిచ్చే వరి విత్తనము కాదు. మిగతావన్నీ కూడా IR3, H4, IR8 అనేవి కూడా వరి వంగడాలలో చాలా అధిక దిగుబడినిచ్చే విత్తనాలుగా మనము చెప్పుకోవచ్చు వీటిని. నెక్స్ట్ వన్, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1963. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సస్య విప్లవం అని ఏ విప్లవానికి పేరు? సస్య విప్లవం అని దేనికి పేరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, హరిత విప్లవము. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో సస్య విప్లవం అని దేన్ని అంటారు ఫ్రెండ్స్? హరిత విప్లవానికి సస్య విప్లవం అని కూడా పేరు. నెక్స్ట్ వన్, 2016-17లో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 273.38 మెట్రిక్ టన్నులుగా నమోదు కావడం జరిగింది. నెక్స్ట్ వన్, 2017-18లో ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 157.57. సో ఆన్సర్ వచ్చేసి 157.59 లక్షల టన్నులు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ పంటకు హరిత విప్లవం వలన సహకారము అందలేదు? ఓకేనా? ఏ పంటలకు హరిత విప్లవం ద్వారా సహకారము అందలేదు? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ బి, పప్పు ధాన్యాలకు. ఓకేనా? నూనె గింజలకు, వాణిజ్య పంటలకు, ఆహార పంటలకు అంటే హరిత విప్లవం వల్ల చాలా ప్రయోజనం చేకూరింది, కానీ పప్పు ధాన్యాలపైన కూడా ఎలాంటి ప్రభావం చూపించలేదు అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో హరిత విప్లవం వలన ఎక్కువ ఫలితాన్ని పొందిన ఆహార పంట ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, గోధుమ. నెక్స్ట్ వన్, 1960-61 నుంచి 1973-74 వరకు గల కాలాన్ని వాణిజ్య పంటల పక్షపాతం అని వర్ణించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ సి ధరం నారాయణ్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో హరిత విప్లవం ప్రారంభమైనటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1966 నుంచి 67 మధ్యకాలంలో హరిత విప్లవాన్ని భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? మొదటిది, జాతీయ వ్యవసాయ విధానం 1993 ప్రకారము వ్యవసాయ ఉత్పత్తుల వార్షిక వృద్ధి రేటు 3.5కి పెంచడం లక్ష్యము. జాతీయ వ్యవసాయ విధానం 2000 ప్రకారము వ్యవసాయ ఉత్పత్తుల వార్షిక వృద్ధి రేటు 4% పెంచడము. సో ఇందులో మరి సరైన సమాధానము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పై రెండు కూడా సరైనవే. జాతీయ వ్యవసాయ విధానం 1992 ప్రకారం వ్యవసాయ వార్షిక వృద్ధి రేటును 3.5%కి పెంచడము, అది 93 ప్రకారం. మరి 2000 ప్రకారము జాతీయ వ్యవసాయ విధానం 2000 సంవత్సరం ప్రకారము ఏ విధంగా నిర్ణయించడం జరిగింది? 4%కి పెంచేలా దాన్ని నిర్ణయించుకోవడము జరిగింది. నెక్స్ట్ వన్, నూతన వ్యవసాయ విధానానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? సో ఒకటవది వచ్చేసి 2000 జూలై 28న ప్రకటించారు. 2000 సంవత్సరము జూలై 28న ఈ యొక్క నూతన విధానాన్ని ప్రకటించారు. పంటలకు ఒకే చోట బీమా కల్పిస్తారు. బీమా కల్పిస్తారు. భూమిపై మహిళలకు ఉండే హక్కులను గుర్తిస్తారు. నిరుద్యోగ యువకులకు మిగులు భూములు పంచిపెడతారు. సో మరి ఏది సరైన సమాధానమో చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైన సమాధానాలే ఫ్రెండ్స్. ఓకేనా, ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా సరైన సమాధానాలే. ఈ యొక్క నూతన వ్యవసాయ విధానం 2000 సంవత్సరము జూలై 28న ప్రకటించారు. పంటలకు ఒకే రకమైన బీమా ఒకే చోట కల్పించడము, భూమిపై మహిళలకు ఉండే హక్కులను గుర్తిస్తారు, నిరుద్యోగ యువకులకు మిగులు భూములు పంచిపెట్టడము. ఓకేనా. నెక్స్ట్ వన్, రైతుల జాతీయ కమిషన్ సిఫారసుల మేరకు ఎవరి అధ్యక్షతన రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి రైతు. ఓకేనా, 14వది ఆప్షన్ సి రైతు. రైతుల జాతీయ కమిషన్ సిఫారసుల మేరకు ఎవరి అధ్యక్షతన రాష్ట్ర రైతు కమిషన్ను ఏర్పాటు చేస్తారంటే రైతునే ఆన్సర్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని వ్యవసాయ పునరుద్ధరణ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2006 నుంచి 7 ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వ్యవసాయ పునరుద్ధరణ కార్యాచరణ ప్రణాళిక సిఫారసు చేసినటువంటి విధానము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్. నెక్స్ట్ వన్, నిరంతర హరిత విప్లవాన్ని ఎప్పుడు ప్రకటించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2006 జూన్ 3వ తారీఖున నిరంతర హరిత విప్లవం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రాథమిక రంగ మిషన్ను ఎక్కడ ప్రారంభించారు? 18 ఆప్షన్ ఏ అనంతపురంలో ప్రారంభించడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 19th వన్, రాష్ట్ర సాధికార సంస్థ గురించి సరి అయిన అంశము క్రింది వాటిలో ఏది? 1 వ్యవసాయ రుణ విముక్తి కల్పించడము, రైతుల అభివృద్ధికి కృషి చేయడము, వ్యవసాయాన్ని ఉత్పాదకతను పెంచడము. సో ఇందులో సరైన అంశాలు ఏంటి మరి? ఆప్షన్ డి ఏ మరియు బి సమాధానాలు కరెక్ట్. ఏంటవి మరి? రైతు సాధికారిక సంస్థ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే వ్యవసాయ రైతులకు రుణ విముక్తిని కల్పించడము, రైతుల అభివృద్ధికి కృషి చేయడము. ఇవి 2 బాధ్యతలు రైతు సాధికారిక సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, రైతు కోసం అనున్నది దేనికి మరో పేరు? ఓకేనా, 20వది ఆప్షన్ డి హరిత ప్రాజెక్ట్. రైతు కోసం అనేది హరిత ప్రాజెక్ట్కి మరొక పేరుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో గల భూసార పరీక్షా కేంద్రాల మొత్తము సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 16 ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూసార పరీక్ష కేంద్రాలు. నెక్స్ట్ వన్, శ్వేత విప్లవాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 1940
70వ సంవత్సరంలో. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వ్యవసాయ శీతోష్ణ మండలం అయిన గోదావరి మండల ప్రధాన కార్యాలయము గల ప్రదేశము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లామ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఈ క్రాప్ బుకింగ్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? ఈ క్రాప్ బుకింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గుంటూరు, లామ్. లామ్ అనేది ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్, 2015-16 మరియు 2016-17 ఆర్థిక సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేయబడిన భూసార పరీక్ష కార్డుల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 42.38 లక్షల కార్డులను పంపిణీ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచారం కోసము అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ పేరేమిటి? మొబైల్ అప్లికేషన్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎం సేద్యం. ఎం సేద్యం అనేటువంటి యాప్. నెక్స్ట్ వన్, పంట సంజీవని పథకము దేనికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పొలాలలో నీటి కుంటల త్రవ్వకము. పంట సంజీవని పథకం ద్వారా పంటల పొలాలలో నీటి కుంటలు త్రవ్వడం వలన ఏమవుతుందంటే వర్షంతో వచ్చినటువంటి నీరు నిల్వ ఉంటుంది, భూమిలోకి ఇంకిపోయేలా భూగర్భ జలాలు పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క పథకం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది ఏది? 1, పంట సంజీవని పెనుగ్రంచి ప్రోలు, ఏరువాక కార్యక్రమం చిట్టివరము, పొలం పిలుస్తుంది గరుడాపురము, ప్రాథమిక రంగ మిషన్ బండ్లమూడి. అంటే పథకము ప్రారంభించినటువంటి ప్రాంతము. ఇందులో సరికానిది ఏది మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 3 మరియు 4 సరి అనేవి కాదు. ఓకేనా, 1 సరైనదే, అంతేకాకుండా 2 కూడా సరైనవే. 3 మరియు 4 సరైనవి కావు. నెక్స్ట్ వన్, ఏరువాక కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆధునిక యంత్రాలు ఉపయోగించడము ఏరువాక కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశము. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారిగా కోర్ డాష్ బోర్డులను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది? కోర్ డాష్ బోర్డులను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, 2017-18లో ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా ఏ విధంగా ఉంది? ఎంత ఫ్రెండ్స్? 32ది ఆప్షన్ బి, 157.59 లక్షల టన్నులు. నెక్స్ట్ వన్, 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో వరి ఉత్పాదకత ఏ విధంగా ఉంది? 33ది ఆప్షన్ సి, 5,702 కిలోగ్రాములు పర్ హెక్టార్. ఓకేనా, వరి ఉత్పాదకత 5,702 కిలోలుగా ప్రతి హెక్టార్కి నమోదవడము జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని నేలలు అత్యధికంగా ఏ పోషక లోపంతో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లోని నేలల్లో అత్యధికంగా ఏ పోషకము లోపించి ఉంది అని అర్థము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, జింక్ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి నేలల్లో. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సో ఇందులో నీలి విప్లవం అంటే చేపలకు సంబంధించింది. ఓకే, వెండి విప్లవం పండ్ల ఉత్పత్తి, పసుపు విప్లవం నూనె గింజల ఉత్పత్తి, బూడిద విప్లవం ఎరువుల ఉత్పత్తి. సో ఇందులో సరికానిది ఏంటి మరి? ఆప్షన్ బి సరికాదు ఫ్రెండ్స్. వెండి విప్లవము అంటే దేనికి సంబంధించింది? కోడిగుడ్లకు సంబంధించింది, కోడిగుడ్ల ఉత్పత్తికి సంబంధించింది. ఓకేనా. సో మరి ఇక్కడ ఇది ఒకటి తప్పు, మిగతా అన్ని కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్. ఓకేనా.
గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విశ్వవిద్యాలయము స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, 2016-17లో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద లబ్ధి పొందినటువంటి రైతుల సంఖ్య ఎంత? సో 37ది ఆన్సర్ ఆప్షన్ డి, 0.93 లక్షల రైతులు లబ్ధి పొందినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మొదటి స్థానంలో ఉంది ఫ్రెండ్స్, 1వ స్థానంలో. నెక్స్ట్ వన్, సమీకృత ఉద్యానవన పంటల మిషన్ అమలులో కేంద్రం రాష్ట్రం వాటాల శాతము ఏ విధంగా ఉంది? ఆన్సర్ వచ్చేసి 39, ఆప్షన్ సి 60. కేంద్రము 60% ఇస్తుంది, రాష్ట్రాలు 40% భరించాల్సిందిగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, చివరిది, జాతీయ ఉద్యానవన మిషన్ను ప్రారంభించినటువంటి సంవత్సరం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 2005 మరియు 2006 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఉద్యానవన మిషన్ని ప్రారంభించడము జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన టాపిక్ని కంప్లీట్ చేయడము జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓకేనా? అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ యొక్క టాపిక్ పైన ఏదైతే మనం ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగిందో దీనికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏ టాపిక్ పైన డౌట్ ఉన్నా కూడా ప్లేలిస్ట్లో ప్రతి టాపిక్ పైన క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? వాటిని చూసి క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై.